దోసలు వేసేటప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వస్తుంటాయి. ఒకసారి క్రిస్పీగాను, ఒకసారి మెత్తగాను వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు చాలా చిరాకేస్తుందండి. మన సౌత్ ఇండియన్స్ కి ఎన్ని రకాలుగా టిఫిన్ చేసుకుని తిన్నా దోశ లేకపోతే అదొక వెల్తీగా ఉంటుంది. అందుకే మనం వారంలో కనీసం ఒక 3-4 సార్లైనా దోశలు తీసుకుంటూ ఉంటాము. అలాంటి దోశల్ని క్రిస్పీగాను, పేపర్ లాగా పలుచుగాను, అదే విధంగా మంచి కలర్ తో ఎలా రెడీ చేసుకోవాలి ఈ వీడియోలో చూసేయండి. హోటల్ వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర పక్కా కొలతలు తీసుకుని నేను ఈ వీడియోలో షేర్ చేశానండి. మరి వీడియో మొత్తాన్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లో చూస్తున్నారు కదా, దోశల కోసం వేసుకునే లావు బియ్యాన్ని కానీ లేదా రేషన్ బియ్యాన్ని కానీ ఒక 2 గ్లాస్ వరకు తీసుకోండి. చాలా మంది ఈ ప్లేస్ లో జీలకర్ర మసాలా బియ్యం ని వాడుతుంటారండి. ఆ బియ్యం పిండితో దోశలు అనేటివి గట్టిగా వస్తాయండి. వాటిని స్కిప్ చేసేసి ఈ దొడ్డు బియ్యాన్ని కానీ లేదా రేషన్ బియ్యాన్ని కానీ తీసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోని ఒక 1/2 గ్లాస్ వరకు మినపప్పును తీసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇదే గ్లాస్తో మనం ఒక 1/2 గ్లాస్ వరకు శనగపప్పును తీసుకొని వేసుకోండి. దీనివలన దోశకి కలర్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇందులోకే 1 స్పూన్ వరకు మెంతులను యాడ్ చేసుకోండి. ఈ మెంతులను వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వస్తుందండి. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొని ఒక 2 నుంచి 3 సార్లు బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోండి. వాటర్ని అంతా క్లీన్ చేసుకుని డ్రైన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఈ బియ్యం అంతా మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక 8 గంటల సేపు నానబెట్టుకోవాలండి. బియ్యం ఎంత నానితే అంత బాగా అంత క్రిస్పీగా వస్తాయండి దోశలు అనేటివి. అందుకే 8 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు 8 అవర్స్ తర్వాత ఒకసారి చూసుకుందాం. చూసారు కదా బియ్యం అనేది ఎంత చక్కగా నానిపోయాయో. ఇప్పుడు ఇవన్నీ నానిపోయిన తర్వాత మనం ఇంతకుముందు ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక 1/2 గ్లాస్ వరకు అటుకుల్ని తీసుకోండి. లావు అటుకుల్ని తీసుకొని వేసుకోవాలండి. వేసుకొని దీన్ని కూడా ఒక శుభ్రంగా కడుక్కొని ఒక 5 నిమిషాలు నానబెట్టుకోండి, సరిపోతుంది. అంతకంటే ఎక్కువ అవసరం లేదు, తొందరగా నానిపోతాయండి అటుకులు అనేటివి. నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూడింటిని కలుపుకోండి. ఈ మూడింటిని మిక్స్ చేసుకున్న తర్వాత మరోసారి బాగా వాష్ చేసుకొని తర్వాత ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. దీన్ని గ్రైండర్లోకే వేసుకోవాల్సిన అవసరం లేదండి. మిక్సీ జార్లో కూడా చక్కగా వస్తాయి దోశలు అనేటివి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ జార్లోకి బియ్యాన్ని యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ని కూడా తీసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందామండి. చూసారు కదా, మొత్తం అంతా మిక్సీ పట్టాక మీకు చూపిస్తున్నాను చూడండి. మరీ నున్నగా కొట్టాల్సిన అవసరం లేదండి, కొద్దిగా బరకగా ఉన్నా సరిపోతుంది. చూసారు కదా, పిండిని ఈ విధంగా మనం మిక్సీ పెడితే సరిపోతుంది. ఇదే పిండితో మనం ఇడ్లీలు పెట్టుకున్నా కానీ చాలా చక్కగా వస్తాయండి. చాలా స్మూత్గా చాలా బాగా వస్తాయి. తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల పిండి అనేది తొందరగా పులుస్తుందండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని కనీసం ఒక 8 గంటల సేపు అలాగే పక్కన పెట్టండి. ఈ విధంగా పెట్టడం వల్ల పిండి అనేది బాగా పులుస్తుందండి. నేను ఓవర్ నైట్ అలాగే పెట్టేశాను. వింటర్ అయితే ఓవర్ నైట్ బయట పెట్టాలండి. అదే సమ్మర్ అనుకోండి ఒక 6 అవర్స్ బయట పెట్టి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మార్నింగ్ లేసి చూసుకుందాము. చూసారు కదా పిండి అనేది ఎంత పైకి పొంగిందో. ఈ విధంగా పొంగడం వల్ల దోశలు అనేది చక్కగా వస్తాయండి. చూసారు కదా ఎంత బాగా పొంగిందో, చాలా బాగా వస్తాయండి. ఈ విధంగా ట్రై చేయండి. చూసారు కదా, ఇప్పుడు పిండిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ పిండిలో నుంచి మనకు ఎంత కావాలో అంత క్వాంటిటీలో వేరొక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు మనం దోశల్ని రెడీ చేసుకుందాము. ఇప్పుడు నేను వేరొక బౌల్లోకి తీసుకుంటున్నాను చూడండి. మరొక బౌల్లోకి పిండి తీసుకొని వేసుకుంటున్నాను. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. అలాగే హోటల్ స్టైల్ టేస్ట్ రావాలనుకుంటే చూస్తున్నారు కదా 1 స్పూన్ షుగర్ని వేసుకోండి. ఈ షుగర్ని యాడ్ చేయడం వల్ల దోశలు అనేది చాలా కలర్గా రెడ్గా వస్తాయండి, చాలా కలర్ఫుల్గా వస్తాయి. అలాగే ఇందులోని ఒక 2 స్పూన్స్ వరకు రవ్వను వేసుకోండి. అంటే సూజీ అంటారు కదండి, రవ్వ, దాన్ని వేసుకోండి. ఒక 2 స్పూన్స్ వేసుకుంటే మనకి దోశలు అనేటివి క్రిస్పీగా వస్తాయి, చాలా చక్కగా వస్తాయండి. ఈ విధంగా ట్రై చేయండి, తప్పకుండా మీకు 100% గ్యారంటీ ఇస్తున్నాను. చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఈ విధంగా మూడింటిని వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండిని బాగా కలుపుకోండి. పిండిని ఎంత బాగా కలిపితే మనకి దోశలు అనేటివి అంత బాగా వస్తాయండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సరిపడినన్ని వాటర్ కూడా పోసుకొని బాగా కలుపుకోండి. మరీ జారుగా వద్దండి, మీడియంగా ఉంటే సరిపోతుంది.
మరి పలచగా కానీ మరి గట్టిగా కానీ కాకుండా ఈ విధంగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, పిండి అనేది ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు మనం దోశలు పోసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాన్ని బాగా హీట్ చేసుకోండి. బాగా హీట్ అవ్వాలండి దోశ ప్యాన్ అనేది, అప్పుడే దోశలు మనకి క్రిస్పీగా వస్తాయి. బాగా హీట్గా ఉన్న దోశ ప్యాన్ మీద లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేసుకోండి. తర్వాత ఒక టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకొని ఇప్పుడు దీనిపైన దోశలు వేసారనుకోండి, చాలా అంటే చాలా చక్కగా వస్తాయండి. ఇప్పుడు దోశను వేసుకొని ఈ విధంగా మొత్తాన్ని బాగా స్ప్రెడ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. మరీ పలుచగా కాకుండా లావుగా కాకుండా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన ఆయిల్ని అప్లై చేసుకోండి. లైట్గా ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేసుకొని దోశను ఎప్పుడైనా కానీ మీడియం టు హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. దోశను వేసుకునేటప్పుడు మాత్రమే మనము స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని దోశను వేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారు కదా, బాగా కాలింది కదా, ఇప్పుడు దీన్ని మనం పక్కకు దించుకుంటే సరిపోతుందండి. ఒక్క సైడ్ కాలినా కానీ చాలు. చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. చూసారు కదా ఎంత చక్కగా రెడ్ కలర్లో వచ్చాయో. ఇప్పుడు మరో దోశని ప్రిపేర్ చేసుకుందామండి. ఇదే ప్రాసెస్లో ఇంకొక దోశని వేసుకుందాము. దోశని వేసే ప్రతిసారి మీరు ప్యాన్ని బాగా వేడి చేసుకుని తర్వాత వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని తర్వాత టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకుని తర్వాత మాత్రమే దోశను వేసుకోవాలి. అప్పుడే మనకి దోశలు అనేటివి చక్కగా క్రిస్పీగా ప్యాన్కి అంటుకోకుండా వస్తాయండి. హోటల్ స్టైల్లో మనకు దోశలు అనేది రెడీ అవ్వాలనుకుంటే ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో చేశారనుకోండి, చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. చూసారు కదా ఎంత చక్కగా దోశ అనేది వచ్చిందో. అంతేనండి, ఈ విధంగా ట్రై చేయండి. వీటి కోసం మనం హోటల్కే వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశల్ని హ్యాపీగా చేసుకొని తీసుకోవచ్చు. చూసారు కదా ఈరోజు వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.